చాలా బాగుంది, మస్తు చాలా బాగా అనిపించింది. యాజ్ ఎ ఫ్యాన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. అందరు జూనియర్ రాజ్ తరుణ్ ఉంటారు, సో అలా ఉన్నందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. రాజ్ తరుణ్ గారి క్యారెక్టర్ కొంచెం ఛాలెంజింగ్ రోల్ లాగానే కనిపిస్తుంది. ఛాలెంజింగ్ రోల్ ఉంటుంది. రాముడు అరణ్యవాసానికి పోతాడు, సో అలాంటి రోల్ అనేది ఇక్కడ రాజ్ తరుణ్ భయ్య ప్లే చేశాడు. 100 days అరణ్యవాసానికి వెళ్తాడు రైతుల దగ్గరికి, సో అదంటే ఒక కీ రోల్ మంచి ప్లే చేసిండు. ఓకే, అంటే రాజ్ తరుణ్ ప్రీవియస్ మూవీస్ చూస్తే పెద్దగా హిట్ అయిన మూవీస్ అయితే ఏం లేవు, తర్వాత పెద్దగా చెప్పుకోదగిన మూవీస్ కూడా లేవు. సో ఈ మూవీతో ఆయన మంచి కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చు. డెఫినెట్లీ ఉయ్యాల జంపాల కుమారి 21 ఎప్పు ఆ మూవీ తర్వాత మంచి హిట్ అనేది ఏం వల్లేదు రాజ్ తరుణ్ భయ్యకు, మేము కూడా చూస్తున్నాం యాజ్ ఎ ఫ్యాన్గా. సో రామ్ భీమ్ అనే డైరెక్షన్లో ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది, ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టాడు అండ్ పెద్ద చాలా బాగుంది మూవీ, సూపర్గా అనిపించింది. అండ్ కలెక్షన్ కూడా బాగా వస్తుంది. పెద్ద వాటిని సెట్లను సెలెక్ట్ చేసుకున్నారు, బేగంపేట ఎయిర్పోర్ట్ని, అండ్ పెద్ద సీన్స్ ఉన్నాయి, చాలా బాగుంది మూవీ. గోపి సుందర్ గారు మూవీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతనికి మెలోడీ అనేది బాగుంటుంది గోపి సుందర్ గారి మ్యూజిక్లో. అండ్ మెలోడీ ఉంటుంది, అండ్ ఒక రైతుల దగ్గర నుంచి ఒక సాంగ్ వస్తుంది, అండ్ మంచి కూర్చొని నీరసం ఉండే టైంలో మంచి ఒక ఎనర్జీ లెవెల్ పెంచుతాడని చెప్పొచ్చు గోపి సుందర్ గారు. అది పర్సనల్ లైఫ్ రాజ్ తరుణ్ భయ్య సినిమా కెరీర్ మీద ఏం పడదు అని చెప్పొచ్చు. అండ్ ఎవ్రీ పర్సన్కి ఒక పర్సనల్ లైఫ్ మీద ఒక కెరీర్ మీద ఉంటుంది, ఒక లవ్ స్టోరీ అనేది ఉంటుంది. అలాంటి లవ్ స్టోరీ సినిమా కెరీర్ మీద అస్సలు పడదని చెప్పొచ్చు. ప్రతి హీరోయిన్తో యాక్ట్ చేసిన వాడు లవ్ అఫేర్ పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు, సో అది అలాంటివన్నీ రూమర్స్ అని చెప్పొచ్చు. అండ్ లావణ్యతో పాటు లవ్ అఫేర్లో ఉన్నది నిజమే, సో అవన్నీ ఇవంటి సినిమా కెరీర్ మీద పడవని చెప్పొచ్చు. ప్రమోషన్స్ కూడా రావట్లేదు ఈ మధ్య రాజ్ తరుణ్ ఇప్పుడు. కొంచెం సో ఏంటంటే అతను కూడా ఒక మనిషే కదా, సో ఎంత హీరో అయినా కూడా ఒక హ్యుమానిటీ ఉంటుంది లోపల. మీడియా ముందుకు వస్తే మీడియా వాళ్ళు అడిగే క్వశ్చన్లకి తను సమాధానం చెప్పలేక కొంచెం కింద మీద అవుతున్నాడు, సో అలాంటివి ఏమో పట్టించుకోవద్దు. సినిమా మూవీ చాలా హిట్ అవుతుంది మూవీ. డెఫినెట్లీ రాజ్ తరుణ్ భయ్య మూవీ కాదు, రాజ్ తరుణ్ భయ్య కూడా పురుషోత్తముడు అని చెప్పొచ్చు. సో ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్టోరీ కొంచెం రొటీన్ అనిపించింది, బట్ చాలా బాగా తీయడం అనేది. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, నాకు తెలియని వాళ్ళు చాలా బాగా చేశారు అందరూ. అండ్ స్పెషల్గా పూలు అమ్మి వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మంచి తీసుకొచ్చారు. సో చాలా బాగా అనిపించింది మూవీ. డైరెక్షన్ డైలాగ్స్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అయితే మూవీ చాలా బాగా తీశారు. ఇంకా ముందు ఇలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారి నుంచి ఇంకా కొత్త స్టోరీస్ కొత్తవి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ చూడని వాళ్ళు కూడా అందరూ వచ్చి చూడండి, చాలా బాగా అనిపించింది నాకు మూవీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 5కి 4 ఇవ్వచ్చు. చాలా బాగుంది, చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. సూపర్ హిట్. ఫ్యామిలీలు పిల్లలు అందరు చూడవలసిన సినిమా. బాగా తీశారు. కష్టాన్ని కూడా ఏది పువ్వులు ఫ్లవర్స్ గురించి, వాళ్ళ కష్టం గురించి, వ్యవసాయం గురించి ఏంది, జాబులు, ఐటీ అన్నిటి గురించి తీశారు. కానీ ఈ కష్టం గురించి మాత్రం ఇప్పుడే బయటకు వచ్చింది. డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అంతా బాగుంది. రాజ్ తరుణ్ కూడా పురుషోత్తముడు బాగా తీశాడు, బాగుందండి. సూపర్ పిక్చర్ అండి, బాగా నడిచిద్ది, అందరు చూడండి. బాగుంది సూపర్ అన్న. ఇప్పుడే పురుషోత్తముడు 2 సినిమా చూడడం జరిగింది. పురుషోత్తముడు 2 సినిమా చూసిన తర్వాత ఆవేదన, ఆవేశం అన్నీ వస్తాయి. ఎందుకంటే మన రాజకీయ నాయకులు, మన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరూ చాలా ఘోరంగా రైతులను మోసం చేస్తూ రైతుల యొక్క ఘోషాలను తెలుపకుండా చేయకుండా చేస్తున్నారు. అలాంటి దాన్ని ఒక మంచి వేలో చూపించే విధంగా డైరెక్టర్ గారు సినిమాని తీయడం జరిగింది. ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు ఆదరించాలి. ఎందుకంటే సినిమాలో రైతుల గురించి ఉంది. ప్రతి ఒక్క రైతుని బ్రతికించాలి. రైతుల యొక్క ఆత్మహత్యలు చాలా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఇలా జరగకూడదు. రైతుల యొక్క బ్రతకాలి, రైతులు బ్రతికితేనే మనం బ్రతుకుతాం, మనం బ్రతికితేనే రైతులు బ్రతుకుతారనే ఒక ఆశతోని ప్రతి ఒక్క మనిషి బ్రతకాలంటే ఉండాలి శ్వాస. పురుషోత్తముడు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని ప్రతి ఒక్కరి ఆశ. ఎందుకంటే సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఒక కంటెంట్గా బాబ్, కంటెంట్గా క్రియేటర్ అన్నట్టు సినిమా ఉంది భయ్య. ఈ సినిమాని ఎవడు ఆపలేడు. 99.9% మీడియా ముఖంగా చెప్తున్నా, సినిమా బ్లాక్ బస్టర్ భయ్య. ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎంత ఏమన్నా ఉన్నని సినిమా బ్లాక్ బస్టర్.
సూపర్ హిట్ సినిమా. ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు ఆదరిస్తారు భయ్య. రేపటి నుంచి మంచి పాజిటివ్ టాక్తో సినిమా బయటికి వెళ్తుంది. ఇలాంటి సినిమాని చూస్తారు భయ్య. ఎందుకంటే ఎమ్మెల్యే అవ్వడం ఎంత ఈజీ అని చెప్పి పైసలు ఖర్చు పెడితే కాదు భయ్య. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే రైతులకు మంచి చేయాలనుకుంటున్నారో ఈ సినిమాలో కూడా రైతుల గురించి ఒక మంచి విధంగా మంచి పాజిటివ్ మెసేజ్ ఉంది భయ్య. ప్రతి ఒక్కరు చూడండి. రైతు అనే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ్య. థ్యాంక్ యూ. సూపర్ హిట్ సినిమా భయ్య. థ్యాంక్ యూ. సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా ఈ సినిమా హీరో గురించో ఆర్టిస్టుల గురించో చెప్పక్కర్లేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు ముఖ్యంగా మన డైరెక్టర్ రామ్ భీమన్ గారి గురించి చెప్పాలండి. ఎవరైనా అతను భుజస్కంధాలం చేసి ఈ సినిమా మొత్తాన్ని నడిపించాడు. ద గ్రేట్ డైరెక్టర్ అని పెట్టి మన తెలుగు ఇండస్ట్రీకి మరో గొప్ప దర్శకుడు వచ్చాడని చెప్పి నేను మనం సూపర్ డైరెక్టర్ అండి అతను. ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఈ పూల రైతుల గురించి వాటి గురించి మన అసెంబ్లీలో కూడా మాట్లాడారు. కానీ ఇతనికి సంవత్సరం క్రితమే ఈ ఐడియా వచ్చేసి ఈ కథ తయారు చేసుకొని పూల రైతులు యొక్క కష్టాలని ఈ సినిమాలో మనకి కంటికి కంటితో చూపించినందుకు ముఖ్యంగా రామ్ భీమన్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా అదృష్టం. చాలా యూత్ కుర్రోళ్ళందరూ కూడా మరీ చూడాలి ఈ సినిమా. ఎందుకంటే ఈ లవ్ స్టోరీలు అవన్నీ వస్తుంటాయి పోతూ ఉంటాయి. కానీ మనం ఈ పూల రైతుల యొక్క ఆత్మహత్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, పూల రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయాలి అనేది చాలా చక్కగా చాలా ఫీల్ గుడ్ మూవీతో తీశాడు. కాబట్టి చాలా ఎక్కువ బడ్జెట్తో కూడా దగ్గర 15 కోట్ల సినిమా రాజ్ తరుణ్ మీద వెచ్చించారంటే ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్స్. అది అతని పర్సనల్ ఒపీనియన్ అంటే మనం చెప్పకూడదు. కానీ నిజంగా చాలా గ్రేట్ మూవీ. దిస్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్ షో. నేను ముందుగా చెప్తాను. డైరెక్టర్ రామ్ భీమన అతను హ్యాట్స్ ఆఫ్ సార్. అంతే, నో వర్డ్స్. పురుషోత్తం అయితే చాలా బాగుంది. కంప్లీట్గా చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ అండ్ మంచి కామెడీ మూవీ చూసినట్టు అనిపించింది. ఈ మధ్య బ్రహ్మానందం గారు కొన్ని సినిమాలలో వస్తున్నారు. బట్ అంత లెంతీ కామెడీ అంటే మనం బ్రహ్మానందం నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ మిగతా ఇంతకుముందు వచ్చిన సినిమాల కంటే పోల్చుకుంటే రీసెంట్గా దీంట్లో చాలా మంచి కామెడీ ఉంది. సినిమాలో నెక్స్ట్ లెవెల్ చెప్పుకోవాల్సింది స్టోరీ, కామెడీ. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ గారు ఒక మిస్టేక్ ఏం చేశారంటే హీరోగా చేయలేరని నేను చెప్పాను. బట్ ఈ స్టోరీకి ఒక నాని గారు కానీ మహేష్ బాబు గారు కానీ ఒక పెద్ద స్టార్ హీరో చేసేంత ప్రొటెక్షన్ ఆ స్టోరీ ఉంది దీంట్లో. బట్ అన్నని లవర్ బాయ్ చూసే వరకు కొద్దిగా ఇబ్బంది పడతాం తప్పించి ఆయన పరిధిలో ఆయన బాగానే చేశాడు. సో కొన్ని ఫైట్ సీన్లు అక్కడక్కడ కొద్దిగా తగ్గిపోయినాడు. స్టోరీ మాత్రం చాలా బాగుంది. కామెడీ అయితే నెక్స్ట్ కంప్లీట్ ఆయన కెరీర్లో ఇది కంబ్యాక్ అండ్ బెస్ట్ కలెక్షన్ కూడా ఇది అవుతుంది. బట్ డైరెక్టర్ గారు ఏంటంటే ఇంకా పెద్ద హీరో ఉంటే ఇది ఒక పెద్ద హీరో చేయాల్సిన స్టోరీ అంతా ఉంది కాబట్టి అది అక్కడక్కడ అంటే లవర్ బాయ్ కదా అన్న, లవర్ బాయ్. ఇప్పుడు నేను ఆయన లవర్ బాయ్గా చూస్తా. ఇది చూసే వరకు నా వరకు అంటే చేయలేనని చెప్తలేదు, మీరు కాంట్రవర్సీగా చెప్పకండి. నా వరకు నేను చెప్తున్నా. మీరు మీడియా కోసం కాంట్రవర్సీ కోసం ఆ డైలాగ్ పెట్టుకుని అదే కట్ చేసుకొని పెడతారు. బట్ ఇక్కడ ఆయన చేసిండు. బట్ ఈ స్టోరీకి పెద్ద హీరో అయినా సెట్ అవుతాడు. అదొక్కటి మైనస్ అనిపించింది. ఓవరాల్గా అయితే గుడ్ సినిమా. కంప్లీట్ ఫ్యామిలీతో నవ్వుకొని అంటే సంక్రాంతి పండుగ అప్పుడు ఎలాంటి సినిమా చూసి ఒక ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుందో అలాంటి సినిమా ఇది. ఖచ్చితంగా మీరు పిల్లలతో తీసుకొని ఎలాంటి వల్గర్ డైలాగ్స్ లేకుండా మన పాత రోజుల్లో ఎలాంటి సినిమాలు తీస్తారు ఫ్యామిలీ చూసే సినిమా తీశారు డైరెక్టరు. బట్ నాకు అనిపించింది, నేను చెప్తున్నా, ఇదే సినిమా ఒక పెద్ద స్టార్ నాని కానీ సర్వానంద్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ వస్తుందని నా ఒపీనియన్. థ్యాంక్ యూ.